ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేతిలో బుక్ పెట్టుకొని మరి ఎవరైతే వాళ్ళకి అధికారులు ఎవరైతే ఇబ్బందులు పెట్టారో ఏమై మరి గతంలో మనము 2000 పార్టీ ఉత్సాహంగా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మరి ఆ అయిపోయింది కాబట్టి మరి ఈ రోజు ఒక సంవత్సరం కాలంలో మనం చూసాం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా మరొకసారి మనము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి రాబో రోజులు మరి మన కార్యకర్తల రోజులను కూడా చెప్పడం మా నాయకుడు శివయ్య జగన్మోహన్ గారు చెప్పారు 2O అంటే అది కార్యకర్తల పరిపాలన అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కార్యకర్తలే హీరోలుగా ఉంటారు, కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పి జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా మరి సమస్యలు ఇంకా కొత్తగా ఏమైనా కలుపుకునే కార్యక్రమం ఎవరైనా మిస్ అయిపోయింటే వైఎస్ఆర్ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి అందరికీ కూడా సంవత్సర పాలనలో పూర్తి చేసుకున్న తర్వాత ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందజేయకుండా ఒక హామీ మాత్రమే మొన్న 2వ సంవత్సరం అడుగు పెట్టాలని ప్లాన్ చేసి అన్ని హామీలు ఇచ్చేస్తారు అని చెప్పి చెప్పడం కానీ కూటమి ప్రభుత్వం అనేది ఇచ్చిందని చెప్పేసి దయచేసి అందరికీ తెలిసిందే. రాష్ట్రపతి ర్యాలీలు మరిన్ని పోరాటాలు చేయాల్సిన ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీ ఒమ్ము చేస్తాను. ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ కూటమి పార్టీ ఖచ్చితంగా ప్రజలను ఆ మోసం జరగకుండా ప్రజల పక్షాన్ని ఇచ్చే దాంట్లో మనం మన పాత్రను ఖచ్చితంగా వహించాలి అని చెప్పేసి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మన దీక్ష 4వ చేసింది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇది జగనన్న పిలిపించడానికి కాదు, ఇది మన పార్టీ, ఇది మనది. మనం అదేవిధంగా వేదికలు అలంకరించిన తిరుపతి రెడ్డి సార్ గారికి, రామ్ సుబ్బారెడ్డి గారికి, కమిటీ మెంబర్స్ మరియు మండల పార్టీ ఇన్ఛార్జీలు వైద్యులకి నేను చెప్తున్నా, మనం 19 నుంచి 24 వరకు కూడా కార్యకర్తలు చాలా. వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున శిరస్సు వంచిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరున మనిషికి మీ సోదరుడు రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాడు. నాకు కరెక్ట్గా బాగా మీ అందరికీ బువ్వ ఆగలేనప్పుడు మైకి ఇచ్చినాడు జగన్న. మీ మనస్సును ఆకలి మీద నుంచి ఈ వేదిక మీదకి మరల్చడానికి ప్రయత్నం చేస్తా. పార్టీ బాధ్యతలను సంస్థాగతంగా నిర్వహించడానికి మిమ్మల్ని అందరినీ ఎంపిక చేసే కార్యక్రమంలో వేగవంతంగా సఫలీకృతుడైనటువంటి జిల్లా అధ్యక్షుడు రవీన్నకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. అందులో బాధ్యతలు స్వీకరించిన మీకు నా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి నాతో పాటు మిగతా 6 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ పార్టీ సంస్థాగతంగా మనం నిర్వహణను పూర్తి చేసుకున్న తర్వాత రవీణ ఏర్పాటు చేశారు సమావేశాన్ని. దేనికి? జరగబోయే 4 సంవత్సరాల కాలం మన పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం మనందరం ఏమాత్రం ఐకమత్యంగా ఉండాలి, ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధి విధానాల పట్ల మనం పోరాటం చేయాల్సిన విధానం ఎట్లుండాలి, ఇవన్నీ మనం మాట్లాడుకునే దానికోసమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. నేనైతే మీ ద్వారా వేదిక మీద ఉన్న నాకంటే పెద్దలైన అన్నలకు, నాకంటే పిన్నలైన నరేన్ లాంటి సోదరులకు అందరికీ వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే. నా వరకు నేను వ్యక్తిగతంగా అయితే ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉండడానికి రాచమల్లు ఎప్పుడు ఇష్టపడతాడు, ఎప్పుడు స్పీడ్గా ఉంటాడు ఆ విషయంలో. కారణం, ఈ ప్రతిపక్ష పార్టీ నాయకునిగా కొనసాగినంత కాలం నాకు లక్ష్మణ రేఖ ఉండదు. రెండవది,
నా ఆత్మీయ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నా విశ్వాసాన్ని ప్రదర్శించడానికి ఇంతకంటే నాకు మంచి అవకాశం రాదు. నా ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా ప్రేమను పంచడానికి, అనంతమైన నా ప్రేమను పంచడానికి ఇంతకంటే సదవకాశం నాకు రాదు. నా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల పట్ల నేను బాధ్యతగా ఉండడానికి, నా బాధ్యత ఎరిగి ప్రవర్తించడానికి ఇదే నాకు చక్కటి అవకాశం. అందుకే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వ్యవస్థాపకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అత్యంత విశ్వాస పాత్రునై ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల కోసం నా సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సంసిద్ధంగా ఉన్న మిత్రులారా, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క అవసరాల కోసం, వారి మౌలికమైనటువంటి అవసరాలను తీర్చడం కోసం ఈ ప్రభుత్వంతో పోరాటం చేయడానికి బాధ్యతగా పనిచేస్తా. అందుకే ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉండడానికి నాకు ఏమాత్రము ఇబ్బంది లేదు, ఏమాత్రము కష్టం లేదు. మరి మిమ్మల్ని ఎంపిక చేసుకునే క్రమంలో మీ నుంచి మేము ఆశిస్తాండేది ఏంటి? రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా నాయకత్వ స్థాయిలో కానీ మనకి ఏ బాధ్యతలు అప్పచెప్పినా, ఏ పార్టీ కార్యక్రమాలను మనకు ఆదేశించినా తూచా తప్పకుండా మనసును లగ్నం చేసే నిబద్ధతతో ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయాలి. మీరందరూ కూడా సోమరతనాన్ని పూర్తిగా వదిలేయాల, అలసత్వం ఎక్కడా ప్రదర్శించకూడదు. ఒక జిల్లా నాయకత్వం కార్యక్రమానికి పిలుపునిచ్చింది రవీంద్ర అంటే మనం ముందుగానే సంసిద్ధంగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది. అది జన సమీకరణ చేసే విషయంలో కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో కావచ్చు, శాంతియుతమైన నిరసన కార్యక్రమాలను ప్రదర్శించే విషయంలో కావచ్చు, కడపకు వచ్చేదైనా, రాజధానికి పోయేదైనా, గ్రామాలలో సంచరించేదైనా, ఎక్కడ ఏ ధర్నా అయినా, రాస్తారోకైనా, ఏ కార్యక్రమానికైనా సై అంటే సై అనే విధంగా మనం ముందుకు ఉండాల్సిన అవసరం ఉంది. రవీంద్రతో మనం రెండోసారి చెప్పించుకునే పరిస్థితి ఉండకూడదు. ఈరోజు ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరినీ గుర్తు పెట్టుకుంటుంది పార్టీ అని చెప్పినారు పెద్దలందరూ. రవీంద్ర ఒక మాట కూడా చెప్పినాడు, మీ అందరితో నేను పని చేయిస్తానని చెప్పి. మీ అందరితో అన్న ఈరోజు పని చేయించుకుంటాడు. రేపద్దన పని చేసిన మీ అందరికీ గౌరవాన్ని, పదవులను, ప్రయోజనాలను చేకూర్చే బాధ్యత మేమందరం తీసుకుంటాం. 7 మంది మీకోసం. ఎంతసేపున్నా ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చకపోవడం వలన, చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధి విధానాల వలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల పట్ల కక్ష సాధింపు చర్యలు, విధి విధానాల పట్ల ప్రజలందరూ వ్యతిరేకులై ఉండారు. కాబట్టి మనం అధికారంలోకి వస్తామని చెప్పి మన పార్టీ పెద్దలు భావిస్తూ ఉన్నారు. నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉన్నా నేను, క్షమించాలి. పరిశీలకులు కూడా ఈ అభిప్రాయాన్ని పైకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎదుటివారి బలహీనతగా మాత్రమే మనం గెలుస్తామనుకుంటే మిత్రులారా, అది పొరపాటవుతుంది. ఎదుటివారి యొక్క బలహీనత మనకు అదొక ఆసరా, అదొక అవకాశం మాత్రమే. కానీ మనం గెలవడానికి చంద్రబాబు నాయుడు వైఫల్యాలు ఒక్కటి సరిపోదు. మన సామర్థ్యాన్ని, మన బలాన్ని, మన ఐకమత్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. రెండు జత కలిస్తేనే రఘురామరెడ్డిని చెప్పినట్టు, మిగతా పెద్దలు చెప్పినట్టు 160 సీట్లకు 150 సీట్లకు మళ్ళా మనం అధికారంలోకి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కేవలం చంద్రబాబు నాయుడు యొక్క కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీదనే మేము ఆధారపడలేదు. మా ఐకమత్యం మీద, మా సంఘటితమైన బలం మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సామర్థ్యం పట్ల మేము విశ్వసించి పనిచేస్తూ ఉన్నాం. మా పార్టీని అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలనో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు బాగా తెలుసిన సత్యాన్ని రాష్ట్రానికి చెప్పే విధంగా మన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మనం ప్రదర్శించే తీరు తేటతెల్లం కావాలా. నేనైతే ఎప్పుడు అనుకుంటా ఉంటా, మరి అవినాష్ కోపగించుకోకూడదు, నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా, రవీంద్ర ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా నేను వాళ్ళతోనే పోటీ పెట్టుకుంటా ఉంటా, పులివిందలతోనే నేను పోటీ పెట్టుకుంటా ఉంటా. నేను మా నాగేంద్రకు, మా నరసింహారెడ్డి నేను అందరికీ చెప్తా ఉంటా, నేను మనం పోటీ పులిందలతోనే పోయి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పులిందల ప్రాంత ప్రజలు ఎంత ప్రేమను చూపిస్తూ ఉన్నారో అంతకు మించిన ప్రేమ ఈ ప్రొద్దుటూరు నుంచి మనం అందించాలా. మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు జన సమీకరణ వాళ్ళు ఏ విధంగా చేస్తారో, జన సంద్రమై పులిందల ఉంటుందో, వారు సైతం మన మీద సూయపడేంత గొప్పగా మన జనాన్ని సమీకరించాలని చెప్తా ఉంటా నేను. ఎస్, మాకు మనకే పోటీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించేదాని కోసం మనకే పోటీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను సంరక్షించే విషయంలోనూ వారికి కావాల్సిన ప్రేమను సంపూర్ణంగా అందించే విషయంలో మనమే పోటీ, మరొకరు పోటీ కాదు. మన లక్ష్యం ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలా. మన లక్ష్యం ఒకటే, ఈ 4 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకుల మీద ఈగ వాలినా సరే తాట ఒలిసేదానికి సిద్ధంగా ఉండాలి మనం. ఇందుకు ఒక అవకాశం కూడా మనకు వస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల మన ప్రేమను ప్రదర్శించే అవకాశాన్ని మనకు వస్తూ ఉంది. 26 సంవత్సరంలో 26 మార్చి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 26 సంవత్సరం మార్చి తర్వాత జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నా వరకు నేనైతే ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 33 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, 41 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. అన్ని కలిపితే 104 చోట్ల ఎన్నిక జరుగుతుంది. ఈ 104 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఎవరైతే పోటీ చేస్తారో వారిని గెలిపించుకునే దానికోసం రాచమల్లు ధనము, మానము, ప్రాణం సైతం ధనంగా పెడతాను నేను. ఏ ఒక్కరూ ఓడిపోకుండా ఉండడం కోసం నా సర్వస్వాన్ని త్యాగం చేసేదానికి నేను సంసిద్ధంగా ఉండా. నేను ఇక్కడ చెప్పినానని చెప్పి ఎవరైనా పెద్దలు అనుకుంటే పొరపాటన్నా, అక్కడ చెప్పినా నా నియోజకవర్గంలో ఉండే ఉపనాయకులందరికీ చెప్పినా నేను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మరొక సంవత్సరానికి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలను నాయకులుగా గెలిపించడానికి నేటి నుంచే మనం రంగం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది, కష్టపడాల్సిన అవసరం ఉంది, ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మన పొరపాటు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఆస్తులను అమ్ముకునే దానికి కూడా సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్త కోసం రాచమల్లో ఆస్తులు అమ్మడానికి కాదు, బలిదానానికి కూడా సంసిద్ధమే, ఆత్మత్యాగానికి కూడా నేను పరిసిద్ధమే. జగన్ స్థాపించిన జెండా కోసం, ఆ జెండా పట్టిన మీ అందరి కోసం నేను, నా కుటుంబం సర్వస్వం పోగొట్టుకునేదానికి సంసిద్ధంగా ఉన్నాం. మిత్రులారా, ఐకమత్యంగా ఉన్నాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను మర్చిపోదాం. పొద్దునుకులు గతాన్ని తవ్వుకోవడం వలన మన ఆత్మవిశ్వాసం సన్నగిలుతుందే తప్ప మరొక లాభం లేదు. ఇక భవిష్యత్ కాలంలో అటువంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జరగవు. పరిశీలకులుగా వచ్చిన అజయ్ రెడ్డి గారు కానీ, ఎంపీ గారు కానీ, రవీంద్రనన్న కానీ, వీళ్ళందరి సమక్షంలోనే మీకు మాట ఇస్తా ఉన్నాం. మేము 29 మనం గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత 19 నుంచి 24 వరకు జరిగిన పొరపాట్లు ఏ ఒక్క పొరపాటు కూడా మీ పట్ల జరగదని గ్యారెంటీ ఇస్తా ఉన్నాం మేము. ఇంతకుముందు కూడా కొంతమంది పెద్దలు చెప్పినారు, కార్యకర్తలను విస్మరించడం చేత మనం దెబ్బతిన్నామని. దాన్ని కొంత నేను మార్చి చెప్పగలుగుతా, మీరు అర్థం చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పూర్తిగా విస్మరించలే. కార్యకర్తలను విస్మరించినాడు అనడం కంటే ప్రజలను స్మరించుకుంటే నామం ఎక్కువ చేసినాడు ఆయన. కార్యకర్తలను విస్మరించలే,
ప్రజలనే ఎక్కువ స్మరించుకున్నాడు. ఆ ఒక్క చిన్న పొరపాటు వల్లనే మీ మనసులో బాధ కలగడానికి, మీరు యుద్ధభూమిలోకి వచ్చిన తర్వాత ఎన్నికల యుద్ధభూమిలోకి యుద్ధం చేయకుండా నిలబడడానికి కారణభూతమైంది. ఆ పొరపాటు ఇక జరగదు. 29 నుంచి 34 జరగబోయే పరిపాలనలో ఈ 7 నియోజకవర్గాలలో ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఈరోజు కొనసాగుతూ ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారో, ఈ 7 ఎమ్మెల్యే అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. ఈ 7 ఎమ్మెల్యేల యొక్క నాయకత్వంలోనే మీ నియోజకవర్గాలలో ఎవరికి ఏ పదవి రావాలన్నా, ఏ ప్రయోజనం జరగాలన్నా వీళ్ళ ద్వారానే జరుగుతుంది తప్ప మరొకరి ద్వారా జరిగే ప్రసక్తే లేదు. మీ సమన్వయకర్త యొక్క నాయకత్వాన్ని మీరు బలపరచండి. మీ సమన్వయకర్త యొక్క ఆదేశాలను మీరు పార్టీ కోసం తూచా తప్పకుండా పాటించండి. ఆ సమన్వయకర్తే ఈ పార్టీ ద్వారా మీకు రావాల్సిన ప్రయోజనాన్ని, పదవులను కట్టబెట్టే ప్రయత్నం చేస్తాడు. అందుకు పార్టీ పెద్దలు పూర్తిగా సహకరిస్తారని చెప్పి మీకు మనసా వాచే కర్మేన మనస్ఫూర్తిగా మీకు మాట ఇస్తా ఉన్నా. నేను చివరిగా ఒక్క మాట అయితే మీకు చెప్పగలుగుతా మిత్రులారా. రాచమల్లు ఏది మాట్లాడినా నేలక మీద మాటలు కాదు. రాచమల్లు ఏది మాట్లాడినా బొడ్డు దగ్గర నుంచి, నాభి దగ్గర నుంచి వచ్చే మాటలే, నా హృదయపు అంతరంతరాల నుంచి వచ్చే మాటలేవి. నేనైతే మాత్రం బ్రతుకుతా ఉండేదే 2 కారణాలతో బ్రతుకుతా ఉన్నా. 2 కారణాలే నన్ను బ్రతికిస్తా ఉన్నాయి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ప్రేమ కోసం రాచమల్లు బ్రతుకుతా ఉన్నాడు. మరొకటి, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సగౌరవంగా తలెత్తుకొని గర్వంగా నిలబెట్టేదాని కోసం రాచమల్లు బతుకుతా ఉన్నాడు. రెండవది, నన్ను బతికిస్తా ఉండేది ఏమిటో తెలుసునా? ఒకటి, మీ ప్రేమ నన్ను బతికిస్తే, రెండవది నన్ను బతికిచ్చేది ఏమిటో తెలుసునా? నా ప్రియమైన శత్రువులు తెలుగుదేశం పార్టీ వారు నన్ను బతికిస్తా ఉన్నారు. రెండవది, పగ 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 అంటుంది నా మనస్సు. ప్రతీకారం అంటుంది నా మనస్సు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల వాళ్ళు ప్రవర్తించే కక్ష సాధింపు చర్యలకు ఉడికిపోతా ఉంది రక్తం. పగతో, ప్రతీకారంతో నీ నవనాడులు సంతరించుకొని గట్టిగా పనిచేయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదాని కోసం, నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టేదాని కోసం శ్రమించు. తిరిగి 29లో పగ సాధించని చెప్తా ఉంది నా హృదయం. ప్రేమ బతికిస్తారని అందరూ అంటారు, కానీ ఈనాటికైతే మాత్రం నన్ను బతికించేది ప్రేమ కంటే పగే నన్ను బతికిస్తా ఉందా? ఇది సత్యం మిత్రులారా. నాలాగే ఈ 7 నియోజకవర్గాల నుండే ఇన్ఛార్జీలందరూ కూడా నాలాగనే ఉండారు. కాకపోతే నా ఇంత బాగా చెప్పలేకపోవచ్చు, నా ఇంత బాగా మాట్లాడలేకపోవచ్చు, కానీ వారి హృదయపు అంతరంతరాల్లో ఉండే భావన మాత్రం ఇదే. మీకోసమే వారు శ్రమిస్తారు, మీ అభివృద్ధి కోసమే వారు బ్రతుకుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్తల కోసమే వాళ్ళు ఇక రాజకీయాలు చేస్తారని చెప్పి మీకు మాట ఇస్తూ సెలవు మిత్రులారా.